వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళకూడదని నిర్బంధించి కేసులు పెడతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు కట్టుకుని ఉండడానికి సిద్ధంగా లేదు. వీళ్ళ కేసులకి భయపడేటువంటి ఆలోచన చేయట్లేదు. ఎన్ని కేసులు ఒకవైపు మీరు కేసులకు భయపడే ఆలోచన చేయట్లేదు. ఒక నిమిషం, మీ దానికి కేసులకు భయపడమని చెప్తున్నారు. ఆల్రెడీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు అరెస్ట్ చేసుకోండి, నేను ఏ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఒకవేళ అరెస్ట్ చేస్తే కాకానికి తోడుగా ఉంటే జైల్లోకి వెళ్ళని చెప్పారు. మరి ముందస్తు బెయిల్ కోసం ఎందుకు వెళ్ళినట్టు సార్? ఇప్పుడు కేసులు అన్న తర్వాత సహజంగా పెట్టేటువంటి అక్కడ ఇప్పుడు ఆయన ఇల్లు పగలగొట్టి ఆయన ఇల్లు ధ్వంసం చేసి కార్లు కూడా తెరగొట్టి ఇల్లు అంతా నాశనం చేసి మళ్ళీ ఆయన మీద కేసులు పెట్టారు. ఆయన మీద దాడి జరిగింది. ఒకవేళ ఆయన ఏదైనా పొరపాటు మాట్లాడానని భావిస్తే కేసులు పెట్టచ్చు. దాని మీదే కదా కేసులు పెట్టింది. దాని మీద కదా ప్రశాంత్ రెడ్డి గారు వెళ్ళి అనుచిత వ్యాఖ్యలు చేస్తారనే కదా పెట్టాలండి. పెట్టండి, పెట్టారు. పెడితే అరెస్ట్ చేసుకునే భయం లేదు. నన్ను అరెస్ట్ చేసుకుంటారు, ఇక్కడే ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, నేను చెన్నై వెళ్ళిపోయానని చెప్తున్నారు. కేవలం నేను హెల్త్ కోసం వెళ్ళి చెకప్ కోసం చేసుకొచ్చాను, మీరు కావాలి అరెస్ట్ చేసుకుని వచ్చి వెళ్ళి కాకానికి తోడుగా ఉంటే నాకు ఎలాంటి భయం లేదని చెప్పిన వ్యక్తి మళ్ళీ ముందస్తు బెయిల్కి వెళ్ళారు కదా. మరి ఇది ఎలా చూడాలి అనేది. ఇప్పుడు కేసులు అన్న తర్వాత సహజంగా ఏ కేసులైనా ఎవరైనా యాంటిసిపేటరీ బెయిల్కి వేయడం అనేటువంటిది సర్వసాధారణం. అది ఒక ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత వాళ్ళు అరెస్టులు చేస్తారంటే ఖచ్చితంగా పోతారు. అరెస్టులు చేయని లేదా కేసులు పెట్టుకొని అది దేనికైనా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట ఖచ్చితంగా చెప్తున్నాం. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా చెప్తున్నాను. ఆయన మీద కూడా కేసులు పెట్టారు. ఏమైందండి ఇప్పుడు ఆ రోజు ఏమైంది? హైకోర్టు మరి ముట్టికాయలు వేసిన కదా ప్రభుత్వం మీద. ఇప్పుడు కారు ఒకవేళ ఎక్కిందే అనుకున్న ఒకళ్ళ మీద, కారులో ప్రయాణించే వాళ్ళందరి మీద కేసులు పెడతారని కోర్టు నిలదీస్తే దానికి సమాధానాలు చెప్పకుండా వాయిదాలు తీసుకుంటుందే ప్రభుత్వం. మరి ఎందుకని వాయిదాలు తీసుకోవాలా? మీకు నిజాయితీగా నిజమై ఉంటే మరి ఆ రోజే దాన్ని కోర్టు ముందే మరి ప్రవేశపెట్టాలి కదా సాక్ష్యాధారాలు ఏం జరిగింది అనేది. ఇప్పుడు అన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెట్టడం ఏంటి? ఇప్పుడు దాడులు వాళ్ళు చేయడం ఏంటి? మరి వాళ్ళు అలజడి సృష్టించడం ఏంటి? మళ్ళీ కేసులు పెట్టడం ఏంటి? అందువల్ల మేమే నిర్ణయం చేసుకున్నాం. ఎన్ని కేసులు దాడులు చేశారంటున్నారు. దాడిని కూడా ఎవరు సమర్థించరు. ఒకటి రాశారు కదా, దాడిని కూడా ఎవరు సమర్థించరు. నిజంగా దాడులు చేస్తే మా ఇంటి మీద దాడి చేస్తారు కాబట్టి అని మీరు కేసులు పెడతారు. అటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటారు. వీళ్ళు పెట్టిన కేసులు అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి. మహిళలంటే ఏ పార్టీలో ఉన్న మహిళలే కాబట్టి, ఏ పార్టీ వాళ్ళైనా అసలు మహిళలు కించపరచకూడదని చెప్తున్నారు కాబట్టి. ఎస్ కదండి, నేను ఒప్పుకుంటా దానికి. మహిళల్ని కించపరచకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మహిళల్ని మానభంగాలు చేసి మర్డర్లు చేస్తుంటే ఏం చేస్తున్నారు? ఎందుకు కేసులు పెట్టలేదు? ముక్కుపత్రులారని ఆడబిడ్డలు, చంటి బిడ్డల్ని రేప్ చేస్తే ఇంతవరకు శవాలు కూడా దొరకలేదు. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడదు? దళిత మహిళలను రోడ్ల మీద వ్యవస్థలు చేసి కొట్టుకుంటూ తిప్పినటువంటి తెలుగుదేశం పార్టీ మరి మహిళల గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం అండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందండి? కేసు మీరు ఒక్కసారి సార్ మీరే చూడండి, మీ టీవీలో అయినా ఇంకో టీవీలో అయినా పేపర్లో అయినా మహిళల మీద దాడి జరిగినటువంటి, మర్డర్ జరిగినటువంటి లేదా రేప్ జరిగినటువంటి రోజు ఏదైనా ఉందేమో చూడండి పేపర్. ప్రతి రోజు ఏదో ఒక సంఘటన. స్టూడెంట్స్ చూడండి, విద్యార్థులు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో స్కూల్స్ లో కాలేజెస్ లో జరుగుతూ ఉంది కదండి. ఎన్ని కేసులు ఉన్నాయండి చూస్తే ఆఖరికి. ఆ కేసులకి ఈ కేసులకి కదా అక్కడ జరుగుతున్న దానికి చట్ట న్యాయాలు చూసుకుంటే ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలకు సంబంధించి కేసు పెట్టారు. ఆ కేసులకు భయపడినని చెప్పి ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళారని అడుగుతున్నాం. పొరపాటు సార్, అది పొరపాటు సార్. అది కాదు, మీరు పొరపాటు సార్. అది ఒక అనుచిత వ్యాఖ్యలకే చేస్తే మడ్డలు మానభంగాలు చేసిన దానికన్నా ఎక్కువ అండి మాట. ఇప్పుడు కాదు, ఎక్కడ పెట్టట్లేదా? కాదు ఎక్కడ కూడా. ఇప్పుడు మడ్డర్లు మానభంగాలు చేస్తూ వెళ్ళిపోతుంటే ఎక్కడ కేసులు పెట్టలేదా? ఆ కేసులకు సంబంధించి తీసుకోలేదా? వినండి సార్, మీరు వినండి. ఇప్పుడు మహిళలను కాలేజెస్ లో సీసీ కెమెరాలు పెడితే వందల మంది సీసీ కెమెరాలో వాళ్ళు రికార్డ్ చేసేసుకొని వాళ్ళు వీడియోలు తీస్తా వాళ్ళు పబ్లిష్ చేస్తా ఉంటే బయట ఏంటి ఎక్కడ రక్షణ? ఇంట్లో లేదు. ఇంట్లో అలా పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. కాలేజీలు లేదు, బజార్కి పోతే లేదు. ఎక్కడ రక్షణ ఉందండి మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో? నాకు అర్థం కాదు. 70 మర్డర్ కేసులు, మానభంగాల కేసులు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. మహిళలకు మరి కేవలం ఒకరిని తిట్టారని చెప్పి లేదా ఏదో మాట్లాడారని ఆ సాకుతోటి ఇళ్లన్నీ ధ్వంసాలు చేసి దానికి అది కాదు కేవలం తిట్టారని అని చెప్తారు. తిట్టారు ఇప్పుడు భారతిరెడ్డి గారిని అన్నందుకే కదా ఐటీడీపీ నేత సరే ఆయన వెంటనే కిరణ్ గారిని అరెస్ట్ చేసి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోలేదా? ఎవరి మీద తీసుకుని ఎవరి మీద దాన్ని కాదు తప్పు అని జరిగితే తప్పని చెప్పాలి. ఏ పార్టీ అయినా ఒప్పంటే ఒప్పని చెప్పాలి సార్. రాజకీయ విమర్శలు ఉంటూనే ఉంటాయి. అది కార్యక్రమాలు లోపలికి వెళ్ళాడు, మళ్ళీ 4 రోజులు బయటకు వచ్చాడు.
మళ్ళీ పోయి ఐటీడీపీ ఆఫీస్ లో కూర్చొని పోస్టులు పెడుతున్నాడు. అయ్యండి కేసులు. ఎవరు కళ్ళు తుడుస్తారు, ఎవరు ఐ వాష్ చేస్తారు చెప్పండి? ఇవన్నీ తెలియనే కాదు. అదేదో పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినట్టుగా వాళ్ళు ఆ ఒక్క కేసులో కాదు, ముందు మహిళలు మిస్ అయ్యారన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. 30,000 మంది 32,000 మిస్ అయ్యారు. ముందు ఆ మహిళలను తీసుకురామని ముందు ఎన్నికల ముందు కదంటే ఎందుకు తీసుకురాలి? ఈ రోజు ఒక్క మహిళను కూడా ఎందుకు తేలేదో చెప్పమనండి వాళ్ళని. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం కాదండి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్పారో, ఏదైతే ఆరోపణలు చేశారో, కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం